ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నాగోబా జాతర మహాపూజతో ప్రారంభమైంది. ఈ జాతరను ఆదివాసీ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆదివ గిరిజనుల్లో గొండు తెగకు చెందిన మెస్రం వంశీయుల సర్పదేవతైన నాగోబాకు పూజలు నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకత. గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న గిరిజన ఆచారం సాంప్రదాయం ఈ జాతర. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యం కలిగిన ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతర చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. గోండు జాతికి మూల పురుషుడు మెస్రం వంశస్థుడైన పడియార్ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జన్మించాడని, గోండుల మూలదైవం ఇక్కడే వెలిసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి కేస్లాపూర్లోని గిరిజన ఆరాధ్య దైవం నాగోబాను పూజిస్తున్నారు. పుష్యమి నక్షత్రాన ఆకాశంలో నెలవంక కనిపించిన రెండవ రోజు నాగోబా దేవాలయంలో గోండులంతా హాజరై జరగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. అనంతరం చైత్రమాసం పౌర్ణమి అయిన మరుసటి రోజు సిరికొండ అనే గ్రామంలో కొత్త కుండలు తయారు చేసి పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గ్రామం హాస్తాన్ మడుగు వద్ద గోదావరి నదికి చేరుకుంటారు. ఇలా 70 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన వారం రోజుల పాటు ప్రయాణం చేస్తారు. జారి అనే కలశంలో పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్ల కిందకు చేరుకొని తమ వంశ పూర్వీకులకు తూమనే పూజలు నిర్వహిస్తారు. మూడవ రోజు గంగా జలాలతో ఆలయాన్ని కడిగి నాగోబా దేవతకు అభిషేకం చేసి నవధాన్యాలతో పాటు ఆవు పాలు నైవేద్యం సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశానికి చెందిన నవ వధువుల పరిచయ కార్యక్రమం అనంతరం ఘనంగా జాతర ప్రారంభమవుతుంది. ఇలా వారం రోజుల పాటు నాగోబా జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి గిరిజనులు పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు కాలినడకన ఇంటిలిపాదితో తరలిరావడం ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే నాగోబా మహాపూజలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లను చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 22న జరిగే దర్బార్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశిష, ఎస్పీ అఖిల్ మహజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్, అధికారులు, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీరు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్. అంటే జనాలకి ఓపెన్ అయింది. మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంచుకులు ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాం. ఎక్కువగా ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన గత సంవత్సరం అయితే మనకు ఎన్నికల కోడ్ వల్ల దర్బార్ జరగలేకపోయింది. ఈ సంవత్సరం జరగబోతా ఉంది. జిల్లాలోటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి వేదిక కాబోతా ఉంది. ఎందుకంటే
ఒక పక్క మాకున్నటువంటి ఐటీడీ యొక్క గవర్నింగ్ బాడీ 6 సంవత్సరాలుగా జరగకపోవడం, డిఎస్సి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు జరగకపోవడం కొంత సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. మరి ఆలయ అభివృద్ధి విషయానికి వస్తే చాలా చిన్న ఆలయం, మామూలు చిన్న ఆలయం ఉంటే మొట్టమొదటిసారిగా ఓన్లీ భక్తులందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జియో చేసి మరి ఉన్నటువంటి కాంట్రాక్టర్ కేవలం 2 కోట్ల పనులు పూర్తి చేసి అది పెండింగ్లో ఉంటే మరి ఆ విషయంలో కూడా ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అదేవిధంగా కొండ సురేఖ గారికి తీసుకెళ్లేసి మాట్లాడమని జరిగింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు మరి పూర్తి స్థాయిలో నివేదిక ఈ యొక్క జాతర, కృష్ణాపూర్ జాతర అంగరంగ వైభవంగా భవిష్యత్తు ఒక పెద్ద ఎత్తున జరగాలనే ఆలోచనతోటి 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదన పంపడం